హాయ్ ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్లో స్పెసిఫిక్ సొల్యూషన్స్ వేదిక్ మ్యాథ్స్లో ఒక ట్రిక్, దాని ఎక్స్టెన్షన్ ట్రిక్ ఒకటి చూసాం కదా. ఇవాళ కొంచెం ఒకసారి వాటిని రివైజ్ చేసుకుని నెక్స్ట్ ట్రిక్స్లోకి వెళ్దాం. ఓకే, నేను మనం చెప్పుకున్న ఫస్ట్ ట్రిక్ ఏంటి? స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ విత్ యూనిట్ డిజిట్ ఫైవ్. ఓకే, అది మనం చెప్పుకున్న ఫస్ట్ ట్రిక్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని స్పీడ్గా చేసి మనం నెక్స్ట్ ట్రిక్కి వెళ్ళిపోతాం. ఓకే, ఎగ్జాంపుల్ 1, 35 ఇంటూ 35. సో నేను మన ట్రిక్ ఏమనుకున్నాం, యూనిట్ డిజిట్ 5 వచ్చి వాళ్ళ నెంబర్ స్క్వేర్ అడిగితే మనం ఏం చేయాలనుకున్నాం, 5 5 25. ఈ యూనిట్ డిజిట్ వదిలేగా ఉన్న నెంబర్ ఎంత? 3. 3 + 1 4 ఇంటూ 3 ఎంత? 12. సో 35 ఇంటూ 35 1225. ఓకే, కావాలంటే మీరు మనము మల్టిప్లికేషన్ స్టాండర్డ్ ప్రాసెస్ ఒక మీరు చెక్ చేసుకున్నా సరే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో అలాగే అదర్ ఎగ్జాంపుల్ 85 ఇంటూ 85. సో స్పీడ్ క్యాల్కులేషన్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ప్రాసెస్. 5 5 25, 8 + 1 9, 9 ఇంటూ 8 72. ఓకే, సో ఈ విధంగా మనం యూనిట్ డిజిట్ 5తో వచ్చి నెంబర్స్ స్క్వేర్ కనుక్కోవాలనుకుంటే ఇలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, దీనికి ఎక్స్టెన్షన్ ట్రిక్ కూడా మనం ఒకటి చెప్పుకున్నాం. ఆ ఎక్స్టెన్షన్ ట్రిక్ ఏంటి? ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అంటే యూనిట్ డిజిట్ ఈక్వల్ టు 5 అన్నాం కదా. సో రెండిట్లో యూనిట్ డిజిట్ సమ్ అప్ చేస్తే ఎంత అవుతుంది? 10. అలాగే యూనిట్ డిజిట్ వదిలేస్తే వచ్చిన నెంబర్ మిగతా నెంబర్ ఈక్వల్ అవుతుంది. సో అదే మన ఎక్స్టెన్షన్ ట్రిక్. సో అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూసి మన నెక్స్ట్ ట్రిక్లోకి మూవ్ అవుతాం. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి స్పీడ్గా ఎగ్జాంపుల్స్ రివైజ్ చేసి వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ క్లాస్కి, నెక్స్ట్ ట్రిక్ చెప్పుకోవడానికి. ఓకే, సో దీనికి ఎక్స్టెన్షన్ ట్రిక్ ఏమనుకున్నాం, multiplication of two numbers with unit digit sum up to 10 and remaining numbers are equal. Okay, for suppose example 71 into 79. యూనిట్ డిజిట్స్ రెండు సమ్ చేస్తే 1 + 9 10. యూనిట్ డిజిట్ వదిలేక మిగతా నెంబర్ రెండు ఈక్వల్, 7 7 ఈక్వల్. ఓకే, ఇది ఒకటి. సెకండ్ 43 into 47. యూనిట్ డిజిట్ 3 + 7 10. యూనిట్ డిజిట్ వదిలేక మిగతా రెండు నెంబర్స్ ఈక్వల్ as 4. ఓకేనా, ఈ రెండు ఎలాగ చేయాలో చూద్దాం. మనం ఏమనుకున్నాం, ఎలా ఇచ్చినప్పుడు సేమ్ ఇందాకలాగే అయితే ఏం చేసాం, 5 into 5 25. ఇక్కడ 1 into 9 9. ఇక్కడ మనం ఏం ఆడుకున్నాం, సింగిల్ డిజిట్ వస్తే సింగిల్ డిజిట్ వేయాలా డబుల్ డిజిట్ వేయాలా అని చెప్పి అనుకున్నప్పుడు ఏమన్నా, ఎప్పుడైనా సరే డబల్ డిజిటే. 5 5 25 అయితే డబుల్ డిజిట్ వస్తుంది కదా. ఇక్కడ 1 into 9 వచ్చినా సరే 9 డబుల్ డిజిట్లో రాయాలంటే 09. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, 7 7 నెక్స్ట్ 7 + 1 8. 8 into 7 8 7 56. సో 5609 ఇస్ ఆన్సర్. సేమ్ ఇక్కడ స్పీడ్గా ఇంకా మనం లాజిక్ తెలుసుకుని కాబట్టి స్పీడ్గా క్యాల్కులేషన్. 7 3 21. 4 + 1 5. 5 into 4 20. ఓకే, లైక్ దిస్ మన యూనిట్ డిజిట్ 5 ఉండి ఆ నెంబర్స్ క్రియేట్ చేయాలన్నా లేదా రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నప్పుడు ఆ రెండు నెంబర్స్లోని యూనిట్ డిజిట్ సమ్ అప్ చేస్తే 10 వచ్చి మిగతా డిజిట్స్ ఈక్వల్ అయినా ఈ లాజిక్ను వాడుకొని మనం ఈజీగా మల్టిప్లికేషన్ చేయొచ్చు. దానికి మన స్టాండర్డ్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఎక్కువసేపు మల్టిప్లికేషన్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ ఎగ్జాంపుల్తో రివైజ్ చేస్తున్నాను. ఓకే, దీని తర్వాత మనం నెక్స్ట్ ట్రిప్కి వెళ్దాం. సో ఒకవేళ ఏమన్నా ప్రీవియస్ క్లాస్ చూసి ఉండకపోతే ఇదే ప్లేలిస్ట్లో ప్రీవియస్ క్లాస్ ఉంటుంది, దాని డిస్క్రిప్షన్ కూడా నేను కింద ఇస్తాను. ఈ ప్లేలిస్ట్లో వేదిక్ మ్యాథ్స్ అనే ప్లేలిస్ట్ మీకు కంటిన్యూస్గా వరుసగా అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి. సో నెక్స్ట్ లాజిక్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనకు నెక్స్ట్ లాజిక్ వచ్చేసరికి స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ between
50 and 60. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాయి స్పెసిఫిక్ సొల్యూషన్స్ అంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్కి మాత్రమే సొల్యూషన్స్ అనమాట, జనరిక్గా అన్నిటికీ కాదు. సో ఇక్కడ మనం సెకండ్ ట్రిక్ కింద నేర్చుకోబోతుంది ఏంటంటే స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 50 and 60. అంటే 50కి 60కి మధ్య ఉన్న నెంబర్స్ని స్క్వేర్ చేయాలంటే ఈజీగా ఎలా తీసుకుందాం. ఫర్ సపోజ్ 50కి 60కి మధ్యలో ఉన్న నెంబర్ ఏదైనా ఒకటి 53. ఓకే, 53 స్క్వేర్ చేయాలి. 53 స్క్వేర్ చేయాలంటే నార్మల్గా మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, 53 into 53. సో మల్టిప్లికేషన్ స్టాండర్డ్ మెథడ్ ప్రకారం 53 అంటే 3 3s are 9, 3 5s are 15, 5 3s are 50, 1 carry forward, 5 5s are 25 plus 1 26, 9 0 1 carry 1 1 2 6 8 2 8 0 9. am I right? ఓకే, ఇప్పుడు దీనికి మనం టెక్నిక్ ఎలాగా అనేది చూద్దాం. ఇప్పుడు 53 into 53 కదా, సేమ్ ఇందాకలాగా యూనిట్ డిజిట్ 2 మల్టిప్లై చేయండి. 3 into 3 9. మనం ఇందాక ఏమనుకున్నాం, సింగిల్ డిజిట్ వచ్చినా సరే 2 డిజిట్ రాసుకోవాలి. సో 3 into 3 అంటే 09. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇందాక ఏమొచ్చింది, 5 ఈ నెంబర్ ఉంటే దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసి వేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఇలా కాదు, ఇక్కడ 5 5s are 5 into 5, 5 5s are 25 ప్లస్ ఇక్కడ యూనిట్ డిజిట్లో ఎంత ఉంది నెంబరు 3, 28 09. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొంచెం క్లారిటీగా అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 56 స్క్వేర్ చూద్దాం. 56 స్క్వేర్ అంటే 56 into 56. ఓకే, నార్మల్ మల్టిప్లికేషన్ ఫస్ట్ చెప్తున్నాను. 6 6 36, 6 5 30 plus 3 33, 5 6 30, 5 5 25, 3 28, 6 3 3 plus 8 11 3 31 36 is the answer. సో ఇప్పుడు మనం ఈ టెక్నిక్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అంతా 56 into 56. సో ఫస్ట్ ఏమనుకున్నాం, యూనిట్ డిజిట్ 2 మల్టిప్లై చేయాలి. 6 6 36. నెక్స్ట్ ఏమనుకున్నాం, యూనిట్ డిజిట్ తర్వాత వచ్చిన టెన్స్ డిజిట్ 2 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 5 5s are 25. ఇది ఫిక్స్డ్, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా 15 60 మధ్యలో ఉన్న నెంబర్స్కి మాత్రమే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 5 5s are 25 అనేది కామన్. సో 25కి అంత యాడ్ చేయాలి, యూనిట్ డిజిట్లో ఎంత నెంబర్ ఉంది 6 ప్లస్ 6 ఈక్వల్ టు 31, రైట్. 31 36. ఓకేనా. ఇక్కడ మీరు ప్రతిసారి 5 5s are 25 క్యాలిక్యులేట్ చేసుకుని చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనం 15 and 60 మధ్యలో స్పెసిఫిక్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ యూనిట్ డిజిట్ 2 మల్టిప్లై చేస్తే 36 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ రావడానికి 5 5s are 25 మీకు తెలుసు కాబట్టి 25 ప్లస్ యూనిట్ డిజిట్లో ఎంత ఉంది 6 31. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ అయితే బిగ్గర్ నెంబర్ 58కి 60కి మధ్యలో ఉన్న బిగ్గర్ నెంబర్ ఏమంటే ఉంది 59. ఓకే, 59 స్క్వేర్. 59 స్క్వేర్ అంటే 59 into 59. స్టాండర్డ్ మల్టిప్లికేషన్ ప్రకారం 59 59 మల్టిప్లికేషన్ అంటే 9 9s are 81, 9 5s are 45 plus 8 53, 5 9s are 45, 5 5s are 25 plus 4 29, 1 8 5 plus 9 14, 1 plus 2 3 3 4 8 1. ఓకే, మనం టెక్నిక్ ద్వారా చూద్దాం. 59 into 59. ఓకే, మనం ఏమనుకున్నాం, ఫస్ట్ యూనిట్ డిజిట్ 2 మల్టిప్లై చేయాలి. 9 9s are 81. ఓకే, నెక్స్ట్ ఏమనుకున్నాం, 5 5s are 25 అవుతుంది. 25కి యూనిట్ డిజిట్లో ఎంత ఉంటే అంత యాడ్ చేయండి. 25 plus 9 34. విత్ ఇన్ సెకండ్స్లో మీకు స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 50 into 60. ఇప్పుడు అడగగానే మీరు ఫస్ట్ సపోజ్
54 అని అడిగాను. 54 స్క్వేర్ ఎంత? 4 4 జా 16 ప్లస్ 25 ప్లస్ యూనిట్ డిజిట్లో ఎంత ఉంది? 4. 25 ప్లస్ 4 29. దట్స్ ఇట్. మీరు ఒక మల్టిప్లికేషన్ స్టాండర్డ్ మెథడ్లో చేసి అంటే ఖచ్చితంగా హాఫ్ మినిట్ వరకు ఎగిరిపోతుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళారంటే హాఫ్ మినిట్లో క్వశ్చన్ కంప్లీట్ చేసేయాలి. అందులో జస్ట్ మల్టిప్లికేషన్కి హాఫ్ మినిట్ తీసుకున్నారంటే ఎగ్జామ్ వెళ్ళిపోద్ది. సో ఇట్లాంటి వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ మీరు త్వరగా ప్రాక్టీస్ చేస్తే ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. విత్ ఇన్ సెకండ్స్లో మీరు చూసారు కదా, ఇప్పుడు 54 స్క్వేర్ అంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు 4 4 జా 16, 5 5 జా 24, 25 ప్లస్ యూనిట్ డిజిట్లో 4 ఉంది 29, 29 16 ఆన్సర్. దీనికోసం మళ్ళీ ఇంత మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, మనం 2 టెక్నిక్స్, ఒక ఎక్స్టెన్షన్ టెక్నిక్స్ చూసాం. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ విత్ యూనిట్ డిజిట్ 5. దానికి ఎక్స్టెన్షన్ టెక్నిక్ యూనిట్ డిజిట్ 2 సమ్ అప్ చేస్తే 10 అయ్యి మిగతా నెంబర్ ఈక్వల్ అయితే దానికి మల్టిప్లికేషన్ ఎలాగా. ఓకే, దాని నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఇందాక చూసింది స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 50 and 60. ఓకే, ఇక్కడ వరకు 2 స్పెసిఫిక్ మెథడ్స్ అయినట్టు. ఇప్పుడు 3rd స్పెసిఫిక్ మెథడ్ నేర్చుకున్నాం. ఓకే, multiplication of number with all nines. ఓకే, ఈ స్పెసిఫిక్ టెక్నిక్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ విత్ ఆల్ నైన్స్. ఇందులో మనకి ఒక 3 కేసెస్ ఉంటాయి. ఎట్లాగా అంటే కేస్ 1 వచ్చేసరికి మన 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం కదా, 2 నెంబర్స్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే కేస్ 1. ఓకే, ఫస్ట్ సపోజ్ కేస్ 2 వచ్చేసరికి మల్టిప్లేయర్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దెన్ మల్టిప్లేయర్ అయితే, అంటే ఫస్ట్ నెంబర్ లెస్ డిజిట్స్ దెన్ సెకండ్ నెంబర్ అయితే. కేస్ 3 వచ్చేసరికి ఫస్ట్ నెంబర్ హ్యాస్ మోర్ డిజిట్స్ దెన్ సెకండ్ నెంబర్. ఓకేనా, అలా మనకు 3 కేసెస్ ఉంటాయి. సింపుల్గా 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. అందులో ఒక నెంబర్ వచ్చేసరికి ఏదైనా అయి ఉండొచ్చు, సెకండ్ నెంబర్ వచ్చేసరికి మాత్రం ఆల్ నైన్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇందులో 3 డిజిట్స్ ఉంటే ఇందులో 3 డిజిట్స్ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి కేస్ 1. అలా కాకుండా ఫస్ట్ నెంబర్లో తక్కువ డిజిట్స్ ఉంది, సెకండ్ నెంబర్లో ఎక్కువ డిజిట్స్ ఉంటాయి కేస్ 2. కాకుండా కేస్ 3 వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ దాంట్లో ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో తక్కువ నెంబర్ ఆఫ్ నైన్స్ ఉన్నాయి అనుకోండి, కేస్ 3. ఓకే, ఈ 3 కేసెస్లోని మనం ఈ లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇచ్చిన 2 నెంబర్లు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఓకే, లెట్స్ టేక్ ఏ ఎగ్జాంపుల్ 635 ఇంటూ ఆల్ నైన్స్. మనం ఏమనుకుంటున్నాం, 2 నెంబర్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. ఆల్ నైన్స్ అంటే 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 3 నైన్స్. ఓకే, 635 ఇంటూ 999 అన్నారు అనుకోండి. మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నార్మల్ మల్టిప్లికేషన్ ప్రకారం అయితే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. 9తో ఫస్ట్ ఇవన్నీ చేయాలి, దాని తర్వాత ఈ 9తో మల్టిప్లై చేయాలి, దాని తర్వాత ఈ 9తో మల్టిప్లై చేయాలి, తర్వాత చిన్న మొత్తం అంతా యాడ్ చేయాలి, చివరికి ఒక పెద్ద సమ్ వస్తుంది. అవునా? సో ఇప్పుడు ఈ మామూలుగా ఇప్పుడు టెక్నిక్ చూద్దాం. 635 ఇంటూ 999 కదా, ఫస్ట్ ఇందులోంచి -1 చేసి ఇక్కడ రాసేయండి. 6 3 5 - 1 4 రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ప్రతి డిజిట్లోంచి 9లోంచి ప్రతి డిజిట్ని తీయండి. 9 - 6 3, 9 - 3 6, 9 - 4 5.
అంటే ఆన్సర్. డౌట్గా ఉందా? సరే, స్టాండర్డ్ మెథడ్లో చేసి వెరిఫై చేసుకుందాం. ఓకే, 9 5 45, 9 3 27, 4 31, 9 3 54, 3 57. సేమ్ మళ్ళీ 9తో మళ్ళీ చేస్తున్నారు కదా, సేమ్ వస్తుంది. మళ్ళీ 9తో చేస్తున్నారు కదా, సేమ్ వస్తుంది. ఓకే, ఎడిషన్ చేస్తే 5, 1 + 5 6, 7 + 1 8 + 5 13, 1 + 5 6, 6 + 7 13 + 1 14, 1 + 5 6, 6 + 7 13, 1 + 6. యాచనియా 6 3 4 3 6 5. ఇక్కడ స్టాండర్డ్ మల్టిప్లికేషన్ కూడా చేస్తే 6 3 4 3 6 5. ఓకే, బట్ ఇదైతే ఎంత టైం తీసుకుంది, ఇదైతే మీకు ఎంత టైం తీసుకుంది. సేమ్ ఇంకొకటే చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 782 × 999. ఓకే, మన లాజిక్ ప్రకారం 782 - 1 781. ఓకే, ప్రతి డిజిట్ని 9 సపరేట్ చేసి పక్కన ఆన్సర్ రాసింది. 9 - 7 2, 9 - 8 1, 9 - 1 8. అంతే ఆన్సర్. ప్లస్ చెక్ ఇట్. మీకు నమ్మకం లేకపోతే చెక్ చేద్దాం. 782 × 999. 9 2s are 18, 9 8s are 72 + 1 73, 9 7s are 63 + 7 70. సో 9తో మళ్ళీ వేస్తున్నాం కాబట్టి సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. 7038 మళ్ళీ అదే వస్తుంది. 7038 సమ్ అప్ చేయండి. 8 8 + 3 11, 8 + 3 11 + 1 12, 7 + 3 10 + 1 11, 7 + 1 8 7, 781 218, 781 218. ఓకే, సో ఇది చాలా ఈజీ టెక్నిక్ అనమాట. 999 అంటే ఆల్ 9స్తో మనం మల్టిప్లై చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీ టెక్నిక్. ఇది ఏంటంటే కేస్ 1 వస్తుంది. కేస్ 1లో ఏంటంటే మీరు మల్టిప్లై చేస్తే రెండు నెంబర్స్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. ఓకే, కేస్ 2కి కేస్ 3కి కూడా నెక్స్ట్ వెళ్దాం. కేస్ 3కి వచ్చేసరికి ఏమనుకున్నాం, ఫస్ట్ నెంబర్లో లెస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, సెకండ్ నెంబర్లో మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఎలా ఈ లాజిక్ యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, కేస్ 2 ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి లెస్ డిజిట్స్, సెకండ్ నెంబర్ వచ్చేసరికి మోర్ డిజిట్స్. ఓకే, ఆబ్వియస్లీ ఫస్ట్ నెంబర్ అనేది ఏదైనా ఉండొచ్చు, సెకండ్ నెంబర్ మాత్రం ఆల్ 9s ఉంటాయి. సో ఫస్ట్ నెంబర్లో ఏమో తక్కువ డిజిట్స్ ఉన్నాయంట, సెకండ్ నెంబర్లో ఏమో ఎక్కువ డిజిట్స్ ఉన్నాయంట. సో లైక్ సపోజ్ టేక్ 75 × 999. మన ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి ఎనీ నెంబర్. ఓకే, అందరూ 2 డిజిట్స్ ఉన్నాయి. సెకండ్ నెంబర్ వచ్చేసరికి ఆల్ 9s ఉంటాయి. ఆల్ 9s 999 ఉన్నాయి. ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ దీనికన్నా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ 3 ఉన్నాయి అనుకుందాం అక్కడ. ఈ కేసులో ఇందా టెక్నిక్ ఎలా బ్లంట్గా ఇందా టెక్నిక్ ఫాలో అయిపోయి వేసేస్తే ఏమవుద్దో చూద్దాం. ఫస్ట్ 75 - 1 74, 9 - 7 2, 9 - 4 5, 74 25. కరెక్టేనా? కాదు చూడండి. 9 5s are 45, 9 7s are 63 + 67. ఓకే, 9 5s are 45, 9 7s are 63 + 4 67. సేమ్ 9తో మళ్ళీ చేస్తున్నారు కాబట్టి సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. యాడ్ చేస్తే 5, 7 + 5 12, 1 + 6 7, 7 + 7 14, 14 + 1 5,
19, 1 plus 6 7, 7 plus 7 14, 1 plus 6 7. ఇదేంటి మరి ఇక్కడేమో 74 25 వచ్చింది, అక్కడేమో 74 9 25 వచ్చింది. సో సేమ్ టెక్నిక్ బ్లంట్గా మనం వాడకూడదు. బట్ ఏం చేయాలి ఇప్పుడు? ఇందా టెక్నిక్ ఎప్పుడు వాడాం? రెండాటిలోనే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే వాడాం. సో లెట్స్ మేక్ ఇట్ యాజ్ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇప్పుడు 999 అంటే ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి, 1 2 3. పైన ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి. దీన్ని 3 డిజిట్ చేయాలంటే ఏమవుద్ది? మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 యాడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0కి వాల్యూ ఉండదు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 వాల్యూ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఇది 3 డిజిట్స్, ఇది 3 డిజిట్సే కదా. సో ఇప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కదా. ఇప్పుడు ఆ లాజిక్ యూజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ లాజిక్లో 075 మైనస్ 1 అంటే ఎంత? 074. ఇప్పుడు ప్రతి డిజిట్ని 9 నుంచి సపరేట్ చేస్తే వస్తుంది 9 మైనస్ 0 9, 9 మైనస్ 7 2, 9 మైనస్ 4 5, 74 925, 74 925. ఓకే, సరిపోయిందా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 81 ఇంటూ 9999. 81ని 4 9స్తో మల్టిప్లై చేయడం ఎలాగ? సో ఇప్పుడు మీ అందరికీ టెక్నిక్ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో కూడా 4 డిజిట్స్ అవ్వాలి. మనం రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయొచ్చా? రైట్ హ్యాండ్ సైడ్ చేయకూడదు, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 యాడ్ చేస్తే దాని వాల్యూ మారిపోద్ది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసుకోవచ్చు. 0 0. ఇప్పుడు రెండు సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. సో మనం ఆ టెక్నిక్ని యూజ్ చేసుకోవచ్చు. ఏం రాయాలి? ఈ పైన ఇచ్చిన నెంబర్ -1 ఎంత? 0 0 8 0. 81 మైనస్ 1 80 కదా. ఇప్పుడు ఈచ్ డిజిట్ 9ని సపరేట్ చేయండి. 9 మైనస్ 0 9, 9 మైనస్ 0 9, 9 మైనస్ 8 1, 9 మైనస్ 0 9. సో 809919 అనేది ఆన్సర్. కాబట్టి మీరు ఒకటి చెక్ చేసుకోవచ్చు. 81 9999. 9 1s are 9, 9 8s are 72. సేమ్ మళ్ళీ 9తో చేస్తున్నారు కాబట్టి సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. సేమ్ ప్రోడక్ట్ 4 సార్లు చేస్తున్నారు, 4 times సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. 9 2 plus 9 11, 1 plus 7 8 to 2 10, 10 plus 9 19, 1 plus 7 8 to 10, 8 to 2 10 plus 9 19, 1 plus 7 8 plus 2 10, 1 plus 7 8, 809919, 809919. ఓకే, ఇంత మల్టిప్లై చేసి ఇంత పెద్ద ప్రాసెస్ చేసే కన్నా ఈజీగా మనం ఆన్లైన్స్ ఉన్నప్పుడు చాలా ఈజీ అంటగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? దీని తర్వాత కేస్ 3 వచ్చేసరికి ఫస్ట్ నెంబర్లో మోర్ డిజిట్స్ ఉండి సెకండ్ నెంబర్లో లెస్ డిజిట్స్ ఉంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. కేస్ 3 ఫస్ట్ నెంబర్లో ఎక్కువ డిజిట్స్ ఉండి సెకండ్ నెంబర్ అంటే ఆల్ లైన్స్ ఉన్న దాంట్లో తక్కువ డిజిట్స్ ఉంటే ఎలా? సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 751 into 99. సో ఫస్ట్ నెంబర్ ఎనీ నెంబర్ అయ్యి ఉండొచ్చు, సెకండ్ మాత్రం ఆల్ లైన్స్ ఉంటే దాని కేసెస్ చూస్తున్నాం మనం. అందులో థర్డ్ కేసు వచ్చేసరికి ఫస్ట్ నెంబర్లో మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దెన్ ఆల్ లైన్స్. ఆల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఇది అయితే మల్టిప్లికేషన్ ఎలా? ఇందాక పైన డిజిట్ తగ్గింది కాబట్టి పైన 0 యాడ్ చేసుకుని చేసేసాం. సో అదేవిధంగా ఇప్పుడు కింద తగ్గింది కాబట్టి కింద యాడ్ చేసుకుని చేసేద్దాం అంటారా? సరే, చెక్ చేద్దాం. ఏమవుతుంది? ఇక్కడ 0 చేస్తాం, 099 అవుతుంది. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ట్రిక్ దేనికి? సెకండ్ డిజిట్ అనేది ఆల్ 9s ఉంటే దాంతో మల్టిప్లికేషన్ ఎలాగా అని. కానీ ఇక్కడ ఆల్ 9 ఎక్కడ ఉంది? 099 ఉంది. సో 0 వచ్చేసింది 9 కూడా. సో ఆ ట్రిక్ అనేది మనకి ఇక్కడ యూజ్ కాదు. మరి ఇప్పుడు ఎలా? ఆ ట్రిక్ యూజ్ చేయకపోతే ఇప్పుడు ఎలా? సింపుల్. 99 మనం ఎలా రాసుకోవచ్చు? 100 minus 1. సో 751 into 99 అంటే దాన్ని 751 into 100 minus 1 అని రాసుకోవచ్చు కదా. సో 751
టు 100 అంటే 751. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకుని యాడ్ అవుతాయి. -751 అంతేనా? సో దాని 75100 మైనస్ 751 చేస్తే ఎంత వస్తుంది? 10 - 1 9. మనం పక్క నుంచి తెచ్చుకున్నాం సబ్ట్రాక్షన్ మళ్ళీ నేను చెప్పక్కర్లేదని అనుకుంటున్నాను, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. 10 - 1 9, 9 - 5 4, ఇక్కడ 1 ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి 0 అవుతుంది. 10 - 3 7 3. సో ఇక్కడ 4 7 74 349. ఓకేనా? మీకు కావాలి క్రాస్ చెక్ చేసుకున్నాం. 751 into 99. 9 1s are 9, 9 5s are 45, 9 7s are 63 plus 4 67. సేమ్ మళ్ళీ 9తో చేస్తున్నాయి కాబట్టి ప్రోడక్ట్ అదే వస్తుంది. ఎడిషన్ 9, 9 5s are 14, 9 plus 5 14, 1 plus 7 8 plus 5 13, 1 plus 6 7 plus 7 14, 1 plus 6 7. ఓకే, 74349, 74349. ఓకే, సో మనకి ఇలాగా సెకండ్ నెంబర్ అంటే ఆల్ నైన్స్ అన్న నెంబర్లో ఉన్న డిజిట్స్ ఇంకో నెంబర్ కన్నా తక్కువ ఉంటే కనుక 99ని మనం రాసుకోవచ్చు, 100 - 1 అని రాసుకోవచ్చు. 100 - 1 అంటే 75, 100 - 75 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదే దాంట్లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. Suppose 8396 into 999 ఇచ్చారు అనుకున్నాం. సో మనం ఎలా ఇచ్చి 999ని 1000 - 1, రైట్? 1000 into 8396 అంటే ఎంత అవుతుంది? 8396 3 zeros మైనస్ 8396 into 1 అంటే ఎంత అవుతుంది? 8396. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 10 - 6 4, 9 - 9 0, 9 - 3 6, 5 అవుతుంది. 1 ఆల్రెడీ సబ్ట్రాక్షన్ అవుతుంది. 5 నుంచి 8 తీయగానే మళ్ళీ ఒకటి తెచ్చుకుంటే 15, 15 - 8 7, 9 ఆల్రెడీ ఒకటి ఇస్తాం కాబట్టి 9 - 1 8, 3 8. కాదు మీరు స్టాండర్డ్ మల్టిప్లికేషన్లో చెక్ చేసుకున్నా సరే సేమ్ అదే వస్తుంది. ఓకే, ఈ విధంగా ఆల్ నైన్స్తో కనుక మల్టిప్లై చేయాల్సి వస్తే కేస్ 1లో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు ఎలాగా, కేస్ 2 వచ్చేసరికి ఫస్ట్ నెంబర్లో లెస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, సెకండ్ దాంట్లో మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఎలాగా అని చూసాం. ఇప్పుడు థర్డ్ వచ్చేసరికి ఫస్ట్ నెంబర్లో మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంది, సెకండ్ నెంబర్లో లెస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఎలాగా అనేది మల్టిప్లికేషన్ చూసాం. సో ఈసారి త్రిబుల్ ఎక్కడైనా ఆన్లైన్స్తో ఏమైనా మల్టిప్లికేషన్ వచ్చింది, త్రిబుల్ ఏం కాదు ఆన్లైన్స్తో మల్టిప్లికేషన్ ఎక్కడైనా వచ్చింది అంటే సో దానికి స్టాండర్డ్ మల్టిప్లికేషన్కి వెళ్ళి థర్డ్ భాగం చేయకండి, జస్ట్ ఈజీగా చూడగానే ఆన్సర్ తక్కువ వేసేసారా వచ్చేస్తుంది. మీకు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకా మోర్ అండ్ మోర్ టెక్నిక్స్ మనం నేర్చుకున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో ఇంకా ట్రిక్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.